ఇస్ బ్రేకింగ్ అంటుంది మనకి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ్ విహార్ లోని జింకల పార్క్ వద్ద మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కాటేజ్ రూమ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 4 ఎకరాలలో పార్క్ కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ కిరణ్, చూస్తున్నాం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. విజయ్ విహార్ లోని జింకల పార్క్ వద్ద మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నాగార్జునసాగర్ విజయ్ విహార్ సమీపంలోని జింకల పార్క్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ అడవిలో నుంచి ఎవరైనా సిగరెట్ ముట్టించి పడేశారా లేకుంటే ఏ ఇతర కారమైన తెలియదు కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విజయ్ విహార్ సిబ్బంది అయితే మొదటగా అలర్ట్ అయ్యారు. అక్కడ నుంచి పైపు ద్వారా కూడా మంటలను అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. అంటే ఆ పార్కు ఏదైతే ఉందో ఆ పార్కుకు ఆనుకునే అక్కడ విజయ్ విహార్ కాటేజీలు ఉంటాయి. ఆ కాటేజీలకు మంటలు వ్యాపించకుండా కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పైపు సాయంతో మంటలు అదుపులోకి తేవడం జరిగింది. ఈ లోపు ఫైర్ ఇంజిన్ సాయంతో జింకల పార్క్ సంబంధించి మొత్తం కూడా లోపల ఫైర్ ఇంజిన్ సాయంతో కూడా మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం 4 ఎకరాల్లో ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆ చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్క్ సంబంధించి అటవీ ప్రాంతం పక్కనే అక్కడ కాటేజీలు ఉంటాయి. కాటేజీలకు సంబంధించి ఎక్కువగా అక్కడ టూరిస్టులు సేద తీరుతుంటారు. ఆ నేపథ్యంలోనే మంటలు వ్యాపించకుండా ఇటు కాటేజీలకు సంబంధించి కావచ్చు, అక్కడ విజయ్ విహార్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెట్లకు ఎటువంటి మంటలు వ్యాపించకుండా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తం అయినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టు కూడా తెలుస్తోంది. దాంతో అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అదేవిధంగా సిబ్బంది కూడా ఊపిరికి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికైతే ఇప్పటికి 4 ఎకరాల్లో మొత్తం మంటలు వ్యాపించి మొత్తం 4 ఎకరాలకు సంబంధించి అటవీ ప్రాంతం అంతా దగ్ధమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక ఫైర్ ఇంజిన్ సాయంతో కూడా ఇప్పటికే పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. ఢిల్లీ రాష్ట్ర